ఒకే జెండా నీడన ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మధ్య ఇంకా సయోధ్య కుదరలేదా? పెద్ద ఆయన్ని బుజ్జగించిన అధిష్టానం సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయలేకపోయిందా? చేరికల పంచాయతీ హస్తన దాకా వెళ్ళొచ్చినా ఆ ఇద్దరు ఇంకా ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారా? జగిత్యాల నేతలు సర్దుకుపోతారా? తెగేదాకా లాగుతారా? ఢిల్లీ దాకా వెళ్ళినా సేమ్ సీన్. సంజయ్తో రాజీ పడని జీవన్. జగిత్యాల కాంగ్రెస్ లో జగడమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. సీనియర్ అలక పార్టీని షేక్ చేసింది. చివరికి మ్యాటర్ ఢిల్లీ దాకా వెళ్ళింది. అంతా సెట్ అయిందనుకుంటే నేతల పంతాలతో ప్రతిదీ వివాదాస్పదమవుతోంది. జగిత్యాల పట్టణంలో బోనాల జాతర సందర్భంగా ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీల తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో ఉండనిస్తారా లేదా అంటూ సీనియర్ లీడర్ చేసిన కామెంట్ చర్చనీయాంశమైంది. అయితే ఆ ఫ్లెక్సీల తొలగింపుకి అసలు కారణం జీవన్ రెడ్డి అంశం కాదని, ఎమ్మెల్యే సంజయ్ ఫోటో లేని విషయం కూడా సీరియస్గా తీసుకోలేదన్న వాదనలు తెరపైకొచ్చాయి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫ్లెక్సీల్లో మున్సిపల్ ఉద్యోగి ఫోటో ఉండడంతో తొలగించాల్సి వచ్చిందని మున్సిపల్ యంత్రాంగం వివరణ ఇచ్చింది. తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బర్త్డే సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపైన పార్టీలో రగడ మొదలైంది. చాలా ఫ్లెక్సీల్లో కేవలం ఎమ్మెల్యే ఫోటో మాత్రమే ఉంది. కొన్నింట్లో మాత్రమే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫోటో పెట్టారు. దీంతో ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదన్న అభిప్రాయంతో ఉంది జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్. నిన్న మొన్నటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న నేతల మధ్య అభిప్రాయ భేదాలను కాంగ్రెస్ అధిష్టానం అంత సీరియస్ గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. అందుకే ఆ ఇద్దరు నాయకులు ఎవరికి వారే అన్నట్లు నడుచుకుంటున్నారని క్యాడర్ ఫీల్ అవుతోంది. సీనియర్ కి స్థానిక నాయకత్వానికి చెప్పకుండానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని పార్టీలోకి చేర్చుకుంది కాంగ్రెస్ అధిష్టానం. దీంతో తీవ్ర మనస్తాపం పాలైన జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అనేదాకా వెళ్లారు. తర్వాత మంత్రి శ్రీధర్ బాబు రంగంలోకి దిగారు. అయినా ససేమిరా అన్నారు సీనియర్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా జీవన్ రెడ్డితో మాట్లాడాక చివరికి ఢిల్లీ దాకా తీసుకెళ్లాక ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి ఒప్పించారు. దీంతో జీవన్ రెడ్డి మెత్తపడ్డంతో జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ టీ కప్పులో తుఫానే అని అంతా భావించారు. కానీ పట్టణంలో రోజూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇద్దరు నేతల మధ్య గ్యాప్ అలాగే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జగిత్యాలకొచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తన పనిలో తాను మునిగిపోయారు తప్ప జీవన్ రెడ్డిని కలిసేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆయన తన వర్గీయులతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందని క్యాడర్ భావించినా అలాంటి వాతావరణం మాత్రం కనిపించడం లేదు. దీంతో జగిత్యాల కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందన్న చర్చ నడుస్తోంది. చిన్నవే కదా అని తేలిగ్గా తీసుకుంటే భవిష్యత్తులో అవే చినిగి చాట్ అయ్యేలా ఉన్నాయంటోంది జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్.